వెల్కమ్ టు కృష్ణ డెంటల్ హాస్పిటల్స్. నా పేరు డాక్టర్ పృథ్వీ. నేను చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ ని. ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ చిగుళ్ళ వ్యాధులు, దాని యొక్క లక్షణాలు మరియు ట్రీట్మెంట్ పద్ధతులు. మన నోట్లో వచ్చే సమస్యల్లో అతి ముఖ్యమైనది చిగుళ్ళ వ్యాధి. దీనిని ప్రారంభ దశలో జింజివైటిస్ అంటాం. ఈ జింజివైటిస్ ముఖ్యంగా మన నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవటం వల్ల వచ్చే పాచి ఏర్పడటం వలన వస్తుంది. దీని ముఖ్య లక్షణాలు మన చిగుళ్ళు వాపులు, చిగుళ్ళు ఎర్రగా మారటము, చిగుళ్ళ నుంచి రక్తం కారటం వంటివి ఉంటాయి. ఈ జింజివైటిస్ ని మనం ప్రారంభ దశలో ట్రీట్మెంట్ ఇచ్చినచో దానిని నివారించడం చాలా సులభం. ప్రారంభ దశలోని ట్రీట్మెంట్లు ముఖ్యంగా స్కేలింగ్ లేదా డీప్ స్కేలింగ్ మరియు లేజర్ క్యూరటాజ్ వల్ల జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ ప్రారంభ దశలో కానీ ఈ జింజివైటిస్ ని నిర్లక్ష్యం చేసినట్టయితే ఇది దీని తదుపరి స్టేజ్ అయిన పెరిడాంటైటిస్ కి దారితీస్తుంది. పెరిడాంటైటిస్ మన పళ్ళకి దృఢత్వాన్ని ఇచ్చే కండరాలని, ఎముకని దెబ్బతీస్తుంది. దీని యొక్క లక్షణాలు జింజివైటిస్ కంట భిన్నంగా ఉంటాయి. పెరిడాంటైటిస్ యొక్క లక్షణాలు ముఖ్యంగా మన పళ్ళ మధ్యన సందులు ఏర్పడటం, ఆహారం ఇరుక్కోవటము మరియు పళ్ళు యొక్క దృఢత్వం కోల్పోయి వదులుగా అవటము, మన నోటి నుంచి దుర్వాసన రావటం వంటివి ముఖ్య లక్షణాలు ఉంటాయి. జింజివైటిస్ ని ట్రీట్ చేసిన పద్ధతిలోనే పెరిడాంటైటిస్ ని ట్రీట్ చేయడం సాధ్యం కాదు. దీనికి కొన్ని అడ్వాన్స్డ్ సర్జరీస్ చేయవలసి ఉంటుంది. కానీ జింజివైటిస్ నుంచే పెరిడాంటైటిస్ స్ప్రెడ్ అవుతుంది. దాని వలన మనము ఈ జింజివైటిస్ ని ట్రీట్ చేసుకుంటే మన పళ్ళ యొక్క దృఢత్వాన్ని కాపాడుకోవడానికి దోహదపడుతుంది.